నా పేరు వి జాన్సన్ బాబు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలలో ఏఐఎస్ఎఫ్ అదేవిధంగా ఎస్ఎఫ్ఐ యువజన సంఘాలు అన్ని సంఘాలు కలిపి రిలే దీక్షలు చేపడతా ఉన్నాం. ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పేసి ప్రధానమైన డిమాండ్తో ఇవాళ దీక్ష చేపడతా ఉన్నాం. మరి 32 మంది విద్యార్థులు, యువత, లక్షలాది మంది పోరాటం చేసి ప్రాణాలు అర్పించి సాధించుకున్నటువంటి 5 కోట్ల మంది ఆంధ్రుల హక్కుగా ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలతో చేతులు కలిపి అక్రమంగా అమ్మాలని చెప్పేసి కుట్ర చేస్తూ ఉన్నారు. ఇది సరైంది కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ కూడా చెప్పడం జరిగింది, ఈ ప్రైవేటీకరణ ఆపుతాము, మాకు అధికారం ఇవ్వండి, అధికారంలోకి వస్తే ఈ స్టీల్ ప్లాంట్ను ఖచ్చితంగా నిలబెడతామని చెప్పినటువంటి ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పెద్దలు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో చేతులు కలిపి దీన్ని అమ్మడం అనేది సరైంది కాదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇటీవల నిన్నటి రోజున 4290 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసేస్తూ మరి వాళ్ళకి సర్కులర్ జారీ చేయడం కూడా చాలా దారుణమైనటువంటి విషయం. 5 కోట్ల మంది ప్రజలు, అదేవిధంగా విద్యార్థులు, యువత అంతా కూడా ఉద్యోగాలు కోసం వేరే రాష్ట్రాలకు వలసలు పోకుండా ఈ రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ఉంది. వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత మరి 25,000 మంది ఉద్యోగులు ఉన్నారు దాంట్లో. మరి ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు గాను, యువతకు గాను ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇటువంటి స్టీల్ ప్లాంట్ అమ్మడం సరైంది కాదు. ఇవాళ చూస్తా ఉన్నాం, రాజకీయాలు పూర్తిగా విలువలతో కాకుండా విలువ లేనిటువంటి రాజకీయాలు చేస్తున్నారు. పూర్తిగా ఇవాళ ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 100 రోజులు వస్తూ ఉంది. ఇంతవరకు కూడా విద్యార్థులకు సంబంధించి కానీ యువతకు సంబంధించి కూడా ఏ ఒక్క మాట మాట్లాడకుండా లడ్డూ వేదికగా, తిరుపతి వేదికగా మరి మతోన్మాదాన్ని, అదే హిందువులకు అనుకూలంగా మేము వ్యవహరిస్తూ ఉన్నాము, హిందువుల పక్షపాతి అని చెప్పేసి నిరూపించుకోవడం కోసం ఇవాళ తిరుపతిలో ఉన్నటువంటి మెట్లను కడగడము, ఇవన్నీ కూడా నటన రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇది సరైంది కాదు. లడ్డూ రాజకీయాలు వదిలిపెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు, యువత సమస్యల పైన మీరు పోరాటాలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన శ్రీకారం చుడతాం. మరి ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం, నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఒక పక్క 20 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తామంటూ, మరి నిరుద్యోగ వృత్తి ఇస్తామంటూనే ఈరోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీల నుంచి 4500 మందికి ఎటువంటి నోటీసులు లేకుండా వాళ్ళని ఉద్యోగాలను తీసేయడం అవుతుంది. మరోపక్క విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపుతామని చెప్పేసి మీరందరూ కూడా విధుల్లోకి చేరితేనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వైపు పోదని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తా వస్తున్నారు. వారికి సంబంధించిన ఎటువంటి అంశాలకు కూడా అంటే అదానీలు కట్టబట్టే విధంగా ఈరోజు అక్కడ ఉండే రాజకీయ దళారులతో అక్కడ వ్యాపారం చేసి ఆ భూములంటూ కూడా ప్రైవేటీకరణ వైపు చేసే విధంగా ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళ విధానాలు అవలంబిస్తున్నాయి. రాష్ట్రంలో ఒక పక్క నిరుద్యోగం తాడం అవుతుంటే దాని మీద ఎటువంటి వైఖరి, ఎటువంటి స్పష్టత లేకుండా ఉద్యోగ కల్పన చేయకుండా ఉండే ఉద్యోగాలను కూడా పీకేయడం మేము ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ గా వ్యతిరేకిస్తున్నాం. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం, అలాగే కడప ఫ్యాక్టరీ నెలకొల్పాలని ఈరోజు విద్యార్థి యువజన సంఘాలు అనేక పోరాటాలు చేస్తూ వస్తున్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తే మరింతగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ తక్షణమే ఆపాలనేసి, ఉద్యోగులను మరీ కూడా వాళ్ళని ఎన్నిక తీసుకొని ఉద్యోగ కల్పన ఇవ్వాలనేసి, ఉద్యోగ భద్రత కల్పించాలనేసి ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ గా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు వేమన, ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని, మరి ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో దీనిపైన స్పష్టమైన హామీని ఇచ్చి విశాఖ ఉక్కును కాపాడాలని ఈరోజు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు ఈరోజు అనంతపురం కలెక్టర్ ముందు ఆఫీస్ ముందు జరుగుతుంది. మరి ఈ దీక్షల సందర్భంగా విద్యార్థి నాయకులుగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మరి అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి నరేంద్ర మోడీకి తల వంచైనా విశాఖ ఉక్కును తీసుకొస్తానంటూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు విశాఖ ఉక్కును తీసుకొని రావాలి. అదేవిధంగా ఆనాటి ప్రతిపక్ష నేత మరి కొడుకు పాదయాత్రలో ఎక్కడికి వెళ్ళినా ఈరోజు విశాఖకు మన ఆంధ్ర హక్కు అని నిదానం చేశారు. మరి ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఈరోజు బయటకు వచ్చి విశాఖకు ప్రైవేటీకరణ కాదు
అని ఈరోజు స్పష్టమైన హామీ ఇవ్వాలని ఈరోజు అన్ని విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం.